హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 7, 8, 9, 10, 11 తేదీల్లో అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఈ వీడియో మీరు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి. మీ చుట్టుప్రక్కల ఎవరూ కూడా ఉండకూడదు ఈ వీడియో వినేటప్పుడు. అలాగే ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు అనేవి కూడా, మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే మీకు జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, వచ్చే నష్టాలను ముందుగానే గ్రహించి మీరు ఏ విధంగా అవి జరగకుండా చేసుకోవచ్చు, వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి, అలా అనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా, చెడు జరగబోతుందా, అసలు ఈ అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి, స్త్రీనా పురుషుడా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరికైతే ఆ సంతోషి మాత మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రాశి వారిని మనం ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే ఏలినాటి శని దశ 3వ దశలో ఉన్నారు. ఈ యొక్క ఏలినాటి శని దశ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీరి జీవితంలో గతాన్ని చాలా వరకు కూడా మర్చిపోయారు. ఎందుకంటే కనుక గతంలో వీరు అంతగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవో 1, 2 తప్ప ఎక్కువగా కష్టాలు అనేవి లేవు. ఇప్పుడు ఏదైతే ఏలినాటి శని దశ ప్రారంభమైందో అప్పటి నుంచి కొంచెం శని భగవానుడు వీరి మీద తీవ్రమైన కోప దృష్టితోనే చూశారని చెప్పవచ్చు. ఎందుకు అంటే కొన్ని కర్మానుసారం జరుగుతాయి కాబట్టి వీరు కొన్ని అనారోగ్య సమస్యలకు గురవడం, కొంచెం మానసికంగా టెన్షన్ పడటం, ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉండటం, అలాగే అతిగా ఆలోచించడం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉండటం, యాంగ్జైటింగ్ వచ్చేస్తూ ఉండటం, అంటే రేపు జరగబోయేది అసలు ఏమవుతుందా ఏంటా అని చెప్పి ఒక దాని గురించి, అంటే అది ఇది ఫలానా అని కాదు, ఏదైతే ఒక ఇంపార్టెంట్ అని చెప్పి మీరు భావిస్తారో అది కనుక మీకు దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగింది అంటే తట్టుకోలేరన్నమాట. ఆ తట్టుకోలేకపోవడం వలన వచ్చే ఆ స్థితి ఏదైతే ఉందో దానివల్ల మీరు చాలా అంటే చాలా టార్చర్ అనుభవించారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఇలా అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ కూడా డిస్టర్బెన్స్ అయిపోయాయి. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు, కొన్ని ముఖ్యంగా జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల, అంటే మీరు చెప్పేది ఒకటవుతుంది, వాళ్ళు చేసేది ఇంకోటి అవుతుంది. విన్నట్లుగానే నటిస్తారు, చేసేది చేసేస్తూ ఉంటారు, ఏదైనా కూడా దాచేస్తూ ఉంటారు మీ దగ్గర. అదేమో మీకు నచ్చదు. మీరేమో ప్రతిదీ కూడా వారితో పంచుకుంటారు. ప్రతిదీ కూడా అంటే గుట్టు రట్టు అంటూ లేకుండా ప్రతి విషయం కూడా మంచైనా చెడైనా నాకు నా భర్తే కదా, లేకపోతే నాకు నా భార్యే కదా అని చెప్పి అన్నీ పంచుకుంటూ ఉంటారు. అవతల వారి నుంచి కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవతల వారు దానికి పూర్తి ఆపోజిట్గా ఉంటారనమాట. మీ రాశిలో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను కొంచెం కుటుంబం ఇలా కరెక్ట్గా నిలబడుతుంది, ఒక ఇది మీద నడుస్తుంది. కాస్తంత నలుగురిలో గౌరవం, మర్యాద అనేవి మీకు కలుగుతున్నాయి. కొంచెం అంటే ఒక కమ్మికగా కుటుంబం అనేది జరుగుతుంది. అంటే నిజానికి చెప్పాలి అంటే మీ యొక్క అదృష్ట బలం వల్ల ఇది జరుగుతుంది. ఇది ముమ్మాటికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం అన్నమాట. మీ వల్ల పిల్లలు సరైన దారిలో పెరుగుతున్నారు ఈ రాశివారి వల్లే. అలాగే మీ వల్లే మీ యొక్క భర్త కానీ లేదంటే మీ యొక్క భార్యకు కానీ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది.
మీ వల్లే. ఎందుకంటే మీ యొక్క ఆలోచన శక్తి చాలా పదునైనది. ఊరికనే అలా చూసి అలా నిర్ణయించుకోరు. ప్రతిదీ కూడా డీప్గా వెళ్ళిపోతారు. ఆలోచనల్లో కొంత ఆలోచన మీకు దాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు, ఏ సమయంలో ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలా ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా తెలుసు అన్నమాట. దానివల్లనే కొంచెం పిల్లలకి మంచి చెడు జరగటం కానీ, లేదంటే కనుక మీ యొక్క కాపురం అనేది మంచిగా ఒత్తిగ్గా ఉండటం కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి కొంచెం మీకు వ్యతిరేకంగా ఉన్న మీ యొక్క ఓర్పు వలన, మీ యొక్క సహనం వలన, మీ యొక్క తెలివితేటల వలన అన్నీ సర్దుకుపోయే మనస్తత్వం అనేది మీకు ఉండటం వల్ల కాస్త గట్టిగా బ్రతుకుతున్నారు అంటే కనుక నిజంగా మీ వల్లే. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. మీరు ఒకటి నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పింది నిజమే. మా లైఫ్ పార్ట్నర్స్కి మేము కోరుకున్నటువంటి క్వాలిటీస్ అనేవి 100% లేవు. ఏవో ఒక 20% కానీ ఒక 80% వరకు లేవు అని నిజంగా అంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు. ఇక అలాగే ముఖ్యంగా మీకు మీ అనుకున్న వారిలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు ఏదైనా నిజం చెప్పినా కూడా అది మీరు కావాలనే చెప్పినట్లుగా, మీరు మనసుకి ఇష్టం లేక, మీకు ఇష్టం లేక, మీరు మనస్ఫూర్తిగా మీ దగ్గరే ఉండే మంచితనం ఏంటంటే ఎదుటివారు మీకు చెడు చేసినా కానీ మీరు అవతల వారికి మంచి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు నా రక్త సంబంధం, నా కుటుంబం, నా బంధువులు, నా వాళ్ళు అని చెప్పి మీరు అనుకున్నంత నమ్మకంగా, ప్రేమగా అవతల వారు మిమ్మల్ని చూడరు. ఎప్పుడూ కూడా అవసరాల కోసం వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయడం, అవసరమైనప్పుడు పొగడ్డం, అవసరం తీరిపోయిన తర్వాత చాటున నలుగురు ఐదుగురు కలిసి బంధువుల్లోనే చెవులు కొరుక్కుంటూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం జనాల దగ్గర చాలా వరకు కూడా ఉన్నమాట ఏదో మొహాన్ని అనేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మొహమాటంగా ఉన్నారు. ఒక మాట అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, తప్పుగా అపార్థం చేసుకుంటారేమో నన్ను, లేదంటే చెడుగా చెప్పుకుంటారేమో అని చెప్పి ఒక ఫీలింగ్ మనసులో ఉంచుకొని కాస్తంత మొహమాటంగా ఉన్నారు. మీరు కానీ మీరు ఇంత మొహమాటంగా ఉండి అవతల వారి దగ్గర మీరు క్రమశిక్షణగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. నా యొక్క పద్ధతిని, నా యొక్క లిమిట్స్ని నేను దాటకూడదని మీరు ఏవైతే అనుకుంటారో వాటన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మీరు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసి, వారు ఏదైతే దృష్టితో చూస్తున్నారో అదే దృష్టి నలుగురిలో కలగజేసేటటువంటి బంధువులు మీలో ఉన్నారన్నమాట. అంటే మీరు చెడ్డవారని చెప్పి, మీకు ఎవరూ నచ్చరని చెప్పి, ఒకళ్ళకి ఏదైనా పెట్టడం మీకు ఇష్టం లేదని చెప్పి, మీరు పిసినారి వాళ్ళని చెప్పి, గరానా వాళ్ళని చెప్పి, పొగరపోతు వాళ్ళని చెప్పి, బలుపు అని చెప్పి, ఇలా రకరకాలుగా మీ మీద ఉన్నవి లేనివి పుట్టించుకొని నలుగురు కలిసి 4 రకాలుగా గూడుకుటాని చేసుకొని చుట్టాల్లో బంధువుల్లో మిమ్మల్ని శత్రువులుగా క్రియేట్ చేసేవాళ్ళు మీ బంధువుల్లోనే ఉన్నారు. ఇక మీ రక్త సంబంధీకులు కూడా మీకు అనుకూలంగా ఉండరు. మీ మీద అవసరమైతే మిమ్మల్ని చూడలేకపోవడం, మిమ్మల్ని వెతకటం, మిమ్మల్ని చీటికి మాటికి తిట్టడం, గొడవలు పెట్టేసుకోవడం, మిమ్మల్ని నాశనం అవ్వాలని చెప్పి కోరుకోవడం, తిట్టడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అందరూ అలా ఉంటారని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు. చాలామంది మంచివాళ్ళు ఉంటారు. కానీ ఈ రాశివారిలో 100%లో 80% వరకు ఇలానే ఉంటారు. ఇది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి వీరి యొక్క జీవిత చక్ర ప్రకారం చెప్పిన మాటలన్నమాట. ఇక అలాగే ఈ రాశివారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో నరకాన్ని చూశారు. ఈ యొక్క మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది చేస్తే ఏది ఎక్కడికి వెళ్తే ఏ మాట వినాల్సి వస్తుందో, ఎవరికి సహాయం చేస్తే ఎవరు వాడుకొని వదిలేస్తారో, ఎవరి బుద్ధులు ఎటువంటివో, ఎవరు దేనికోసం మన దగ్గరికి వస్తున్నారో ఇవన్నీ కూడా గ్రహించగలిగేటటువంటి తెలివితేటలు ఎప్పుడైనా మనకి పాఠశాలలో నేర్చుకునే పాఠాల కంటే
ఈ యొక్క జీవితం అనే పెద్ద పాఠశాలలో నేర్చుకునే గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మీరు చాలా తెలివైన వాళ్ళు. ఎదుటివారు మన దగ్గరికి వచ్చారంటే కనుక వారు మన మీద పెత్తనం చెలాయించడానికి వచ్చారా, లేదంటే మనల్ని వాడుకోవడానికి వచ్చారా, లేకపోతే మనల్ని వెతకడానికి వచ్చారా, మనల్ని ఒక మాట అనడానికి వచ్చారా, మన యొక్క పరువు తీయడానికి వచ్చారా, లేదా మనతో అవసరం గడిపించుకొని పక్కకు వెళ్ళడానికి వచ్చారా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఆలోచించగలిగేటటువంటి మేధాశక్తి మీలో ఉంటుంది. అలాగే డబ్బును కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఉన్నది ఒకటే చిన్న జీవితం కదా, చిన్న చిన్న కోరికలు ఇవి కూడా తీర్చుకోలేకపోతే ఎలా అని చెప్పని కొంచెం మళ్ళీ చేజారుస్తారు. డబ్బును అన్నీ నెరవేర్చుకోవాలి అంటే ఎవరికీ కూడా కుదరదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడంలో తప్పులేదు. ఆ చిన్న చిన్న కోరికల్లోనే కొన్ని అవసరం లేనివి నెరవేర్చుకొని అయ్యో అనవసరంగా పెట్టానే అని చెప్పి బాధపడే క్షణాలు కూడా మీ జీవితంలో ఉంటాయి. కాబట్టి ₹1 తీసి బయటికి ఖర్చు చేసేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నామో, ఎందుకు చేస్తున్నాను, ఇది నాకు అవసరమా కాదా, ఇది ఎంతవరకు నేను ఉపయోగించుకోగలుగుతాను, ఇటువంటివన్నీ కూడా అంచనా వేసుకొని దానిని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీకు చాలా వరకు కూడా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఒకరు మీకు 10 సార్లు సహాయం చేస్తున్నారు అంటే మీరు ఒకరికి 10 సార్లు సహాయం చేస్తే అవతల వారు కూడా మీకు కనీసం 3-4 సార్లు అయినా సరే సహాయం చేయడానికి ముందుకు రావాలి కదా. అలా మీకు అండగా నుంచున్నప్పుడు, అలా మీకు సహాయం చేయనప్పుడు, అలా మీకు తోడుగా నిలబడని వ్యక్తులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే అత్తింటి వైపు వారిలో శత్రుత్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సీక్రెట్. అందుకే నేను ఒంటరిగా వినమని చెప్పాను. ఎందుకు అంటే కనుక మీకు కొంచెం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆడవాళ్ళు ఈ రాశికి చెందిన వారిలో ఎవరైతే ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. అవతల వారు మీ యొక్క అత్తింటి వైపు వాళ్ళల్లో మీ తోడుకోళ్ళైనా కానీ ఇంకెవరైనా కానీ మీకంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, అనుభవం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎవరి యొక్క మనస్తత్వం ఆటోమేటిక్గా వాళ్ళకి అంతకుముందే తెలిసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కొంచెం వాడుకునే ప్రయత్నం చేస్తారు, కొంచెం ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ యొక్క మంచితనానికి వారు ఏది చెప్తే అది చేయను, వాళ్ళు ఎలా నడవమంటే అలా నడవను, వాళ్ళు ఏది చెప్తే అది వినను, ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల మీ మీద ఒక అలుసు ప్రభావం అనేది అవతల వారిలో ఉంటుంది. అలాగే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నలుగురు ఉంటారు, మనం ఒక్కళ్ళం అయిపోతాము. అది వాళ్ళ తెలివి కాదు, ఇది మన బలహీనత కాదు. కాకపోతే కొంచెం ఇబ్బందులు అయితే మొదట్లో స్టార్టింగ్లో అయితే పడతారనమాట. తర్వాత వారి యొక్క వ్యక్తిత్వాలు తెలుసుకొని, వారి యొక్క మనస్థితి తెలుసుకొని, ఆహా ఇలా ఉంటున్నారా, ఇలా చేస్తున్నారా, ఓకే ఇలా వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారా, ఓకే ఇలా చేద్దాం, మనము ఇలా మన జాగ్రత్తలో మనం ఉందామని చెప్పి చాలా వరకు కూడా తెలుసుకుంటారనమాట. ముఖ్యంగా అత్తింటి వైపు వారిలో చూసుకున్నట్లయితే మీ మీద ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని వాడుకోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని చేతకానితనంగా చూస్తూ ఉంటారనమాట. ఈ రాశివారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే అవసరాలకు వాడుకొని అవసరమైనప్పుడు ఊసరవెల్లిలాగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉండే ఇటువంటి వ్యక్తులకి గట్టిగా సమాధానం ఇవ్వకపోతే తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అప్డేట్ జనరేషన్లో వారికంటే మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎదుటివారికి మీరు లొంగకుండా ఉండి మీ యొక్క మాటల్లో, మీ యొక్క చేతల్లో ఎప్పటికప్పుడు అప్పచెప్పి మీరు ధైర్యంగా సమాధానం చెప్పి వదిలేసుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ధైర్యంగా సమాధానం చెప్పి ధైర్యంగా అడుగులు ముందుకు వేసి తెలివితేటలను అంటే మైండ్లో ఉంటే సరిపోదు. తెలివితేటలు అనేవి వాటిని అప్పుడప్పుడు బయటికి తీసి అవతల వారికి కూడా అర్థమయ్యేటట్లుగా చూపించాలి. కొన్నిసార్లు మనం తిట్టకపోయినా అరవకపోయినా మన యొక్క మాట తీరు అనేది అవతల వారికి చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించాలి. అలా లేకపోతే ఇప్పటి రోజుల్లో బ్రతకడం
చాలా కష్టం. కాబట్టి ఈ మాట మీరు ఒంటరిగా వినాలి, ఒంటరిగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నానన్నమాట. ఇక ముఖ్యంగా అనే వ్యక్తి ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడా ఎక్కడికక్కడ మీ యొక్క ఎదుగుదలను కట్ చేయాలని, ఎక్కడికక్కడ మీకు చెడ్డ పేరు తీసుకురావాలని, ఎక్కడికక్కడ మీ మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి మిమ్మల్ని ఒక దోషిలాగా, ఒక శత్రువులాగా మిమ్మల్ని కృంగతీయాలని చెప్పి, మీ చేత రూపాయి ఖర్చు పెట్టించాలని చెప్పి, అవసరమైనప్పుడు అవసరమైన చోట మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి, మిమ్మల్ని నిరుత్సాహపరచాలి అని, ఇలా అన్ని రకాలుగా కూడా మీ మీద ఒక శత్రుత్వాన్ని పెంచుకున్న స్త్రీ అన్నమాట. ఈ స్త్రీతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊసర వెళ్ళి ఎక్కడ తాకితే అక్కడ దానికి తగినట్లుగా రంగురంగులు మార్చుకుంటూ ఉంటుంది కదా, అలాగే వీరు కూడా అవసరానికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరు మారిపోతూ ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ మీరు వారి దగ్గర తెలివితేటలు వాడాలి, వారి దగ్గర మాట తీరు మార్చుకోవాలి. జాయ్ఫుల్గా ఉండే మెంటాలిటీ మీది. చీటికి మాటికి జోకులు వేస్తూ చతుర్లాడుతూ మన వాళ్ళే కదా అని చెప్పి కుడిమిస్తే పండగలాగా మీరు ప్రవర్తించారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఛాన్స్ చిన్న సందు దొరికినా కూడా మీదకి ఎక్కి కూర్చొనే రకం అన్నమాట. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండండి, చాలా వరకు తెలివితేటలను చూపించండి, చాలా వరకు మాటకారిగా ఉండండి, మాటలను ఉపయోగించండి. సైలెంట్గా అయితే ఉండొద్దు. మీ వైపు వరకు నష్టం వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా ఉండటమే తెలివి, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకుండా ఉండటమే తెలివి, మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే తెలివి. దీన్ని మాత్రం మీరు తప్పారు అంటే చాలా వరకు కూడా బాధపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఈ అనే స్త్రీ దగ్గర మీకు ఉంటుంది. మీరు చాలా వరకు కూడా ఆవిడతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనిషి, బయట మనిషి అంటే కనుక 100% ఇంట్లో మనిషి, మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి మనిషే. ఇలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ చాలా కిలాడి స్త్రీ అన్నమాట. ఒక స్త్రీ గురించి మరొక స్త్రీ అంటే మీరే ఇలా చెప్పారేంటక్క అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే అందరూ మనకులాగే మంచిగా ఆలోచించాలని లేదు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచం అంటేనే చాలా రకాల మనుషులు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ మంచికి చెడుకు తేడా తెలుసుకొని మంచి వాళ్ళు ఎవరో గుర్తించి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండండి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనే కదా మనకి మంచి జరిగేది. అందరినీ గుడ్డుగా నమ్ముకుంటూ పోతే రేపటి రోజున నష్టపోవాల్సింది మనమే. మనకి పరువే పోతుంది, మన యొక్క విలువే తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు తెలివితేటలను ఉపయోగించడంలో కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. ధైర్యలక్ష్మి అన్న ఇది గుర్తుంచుకోండి. మనకు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన వెనకే ఉండే ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మన ఉపాధ్యాయులు మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మన భర్తో లేకపోతే మన భార్యో మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మన పిల్లలు ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఒకానొక స్టేజ్లో మనం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఏదైనా ఊరు వెళ్తాం, ఎవరు మన వెనుక రారు కదా. అటువంటప్పుడు మన తెలివితేటలు మనం చూపించుకోవాలి. ప్రతిదానికి కూడా ఇది అని చెప్పి ఒకళ్ళ సలహా తీసుకోవడం తప్పు కాదు. కానీ ప్రతిసారి కూడా అక్కడ ఇది చేసి వచ్చాను, ఆ టైంలో ఈ మాట అనాల్సింది నేను అనలేకపోయానే అని ఇంటికి వచ్చి ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. అలా కాకుండా వెంటనే అనేసేయండి. వెంటనే టక్కుమని మనకు ఒక ఐడియా వచ్చేసేయాలి. అలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అవతల వారికి నోరు మూసుకునే కెపాసిటీ వస్తుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈ అనే స్త్రీ ద్వారా, మీ యొక్క మెట్టింటి వైపు వాళ్ళ ద్వారా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 4 రోజుల విషయానికి వస్తే మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. కాకపోతే కొంచెం వృత్తికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు పెద్దగా కనిపిస్తాయి. భగవంతుడిని నమ్ముకోండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టం అనేది ఒక్కొక్కసారి ఒక్కో స్టేజ్లో వస్తుంది. కొంచెం ఈ 4 రోజుల్లో వృత్తిపరంగా కొంచెం దిగులు పెట్టుకోవడం, కొంచెం ఇదిగా ఉండటం
మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వృత్తిపరంగా. కాబట్టి దేవుడి మీద భారాన్ని వదిలేసేయండి. ఏది ఏమైనా కూడా మన చేతుల్లో లేని దాని గురించి ఎంత ఆలోచించినా మనకు ఉపయోగం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం ఆవేశం వలన కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపం ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఈ వృత్తిపరంగా ఇంట్లో కోపం ఆవేశం అనేవి చూపిస్తూ ఉంటారు, బట్ తప్పదు. కానీ కొన్నిసార్లు మనల్ని మనం ఓర్పుగా ఉంచుకోకపోతే మన కుటుంబం అనేది బజారున పడే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ మాట వినపడితే ఎక్కడ వీరిని అలుసుగా చూద్దామని చెప్పి కాచుకొని కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవండి. అలాగే కొంచెం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారో ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూసేవారికి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకి అబ్బాయిలు పరిచయం అవుతూ ఉండటం, వాళ్ళ యొక్క మాయమాటల్లో పడిపోతూ ఎక్కువగా వారితో క్లోజ్గా ఉండటం, వారి మాటలు మీకు నచ్చడం, వారితో ఎక్కువగా శ్రద్ధను చూపించి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండటం, వారి గురించి ఆలోచించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి పిచ్చివాళ్ళు చేసే పని, తెలివిగల వాళ్ళు చేసే పని కాదు. ఎందుకు అంటే ఇవన్నీ ఈ రోజుల్లో ఎంత నార్మల్ అయినప్పటికీ మీ భవిష్యత్తు, మీ యొక్క జీవితం, మీ యొక్క తల్లిదండ్రుల మాట, మీ యొక్క చదువు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క ఉన్నత స్థాయి, వీటిని మించి ముఖ్యమైనది మరొకటి లేదు. ఇవన్నీ కూడా మీరు ఒక పక్కకు వదిలేసేయాలన్నమాట. ఇవేవి కూడా మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించేవి కాదు, మీ జీవితాన్ని నాశనం చేసేవే. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద శ్రద్ధను చూపించండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు పరంగా కొంచెం గట్టిగా ఉండండి. డబ్బుని ఎక్కడ జారి విడుచుకోవద్దు. అర్థమైంది కదండి. మరి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సంతోషి మాత కరుణ కృపా కటాక్షాలు మీపై ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.